హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం లాజిక్ గేట్స్ గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా మీరు గిన మా ఛానల్కి కొత్తగా వస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి కొంచెం ఎంకరేజ్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, ఇవాల్టి టాపిక్లోకి వెళ్తే లాజిక్ గేట్స్ అనమాట. సో లాజిక్ గేట్స్ బేసిక్గా ఏంటి, లాజిక్ గేట్స్ అంటే ఏంటి డెఫినేషన్కి వెళ్తే దీస్ ఆర్ నథింగ్ బట్ డివైజెస్ which can act as a basic building blocks for and digital ICs. డిజిటల్ ఐసీస్ వాస్ నథింగ్ బట్ మీరు చూస్తుంటారు మైక్రో కంట్రోలర్, మైక్రో ప్రాసెసర్. వాటిని బిల్డ్ చేయడానికి డిజిటల్ సర్క్యూట్స్ కొన్ని కావాలి సర్టైన్ ఆపరేషన్స్ కోసం. సో ఈ సర్టైన్ ఆపరేషన్స్ కోసం డిజిటల్ సర్క్యూట్స్లో ఉన్న దాని గురించి కొన్ని లాజికల్ గేట్స్ ఇన్సర్ట్ చేస్తారనమాట. సో ఆ లాజికల్ గేట్స్ ఏవేవి అనేది ఈ వీడియోలో చూస్తాం అనమాట. సో డెఫినేషన్స్కి అయితే లాజిక్ గేట్స్ are nothing but a physical device that performs an logical operations and on single or multiple inputs and gives single output. ఓకే, ఇవనేది ఫిజికల్ డివైజెస్ అనమాట. సో మల్టిపుల్ ఇన్పుట్స్ కానీ తీసుకుంటుంది లేదా వన్ ఇన్పుట్ కానీ తీసుకుంటుంది. అండ్ మోర్ దాన్ ఆల్ ఇన్పుట్స్ కూడా దీనికి జీరోస్ వన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. బికాజ్ ఇట్ వాజ్ డన్ ఏ లాజికల్ ఆపరేషన్స్ చేస్తుంది కదా, అందుకని ఇది ఇన్పుట్స్ అన్నిటినీ కూడా బైనరీ ఫార్మాట్లోనే తీసుకుంటుంది అనమాట. అవుట్పుట్ కూడా బైనరీ ఫార్మాట్లోనే ఇస్తుంది. బట్ అవుట్పుట్ వచ్చేసరికి సింగిల్ అవుట్పుట్ ఇస్తుంది. ఇన్పుట్ వచ్చేసరికి వన్ ఆర్ మోర్ దాన్ వన్ తీసుకుంటుంది అనమాట. సో లాజికల్ కేసెస్ ఎన్ని టైప్స్ అనేవి నెక్స్ట్ స్లైడ్లో చూస్తాం ఫ్రెండ్స్. సో సో ఈ స్లైడ్లో వచ్చేస్తాను. ఫస్ట్ వచ్చేసి లాజిక్ గేట్స్ అనేది 3 టైప్స్గా డివైడ్ అయినాయి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి బేసిక్ గేట్స్, సెకండ్ కేటగిరీ వచ్చి యూనివర్సల్ గేట్స్, థర్డ్ కేటగిరీ వచ్చేసి అర్థమెటిక్ గేట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ గేట్స్. బేసిక్ గేట్స్ వచ్చేసి మనం అండ్ ఆర్ నాట్ గేట్స్ని బేసిక్ గేట్స్ అంటాము. వీటినే మనం ఏఓఐ గేట్స్గా అని కూడా అంటాం. ఐ ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్టర్, నాట్ని ఇన్వర్టర్ అని కూడా మనం పిలుచుకుంటాం అనమాట. ఓకే నా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ దగ్గరకు వచ్చేసరికి యూనివర్సల్ గేట్స్ వచ్చేసరికి నాండ్ అండ్ నార్. సో నెక్స్ట్ వచ్చేసరికి అర్థమెటిక్ గేట్స్ వచ్చేసరికి ఎక్స్క్లూసివ్లీ ఆర్ అండ్ ఎక్స్క్లూసివ్ నార్ గేట్స్. సో ఎక్స్ఆర్ అండ్ ఎక్స్నార్ అనే గేట్స్ని మనం యూస్ చేస్తాం అన్నమాట అర్థమెటిక్ గేట్స్కి వచ్చేసరికి. సో ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ గేట్స్ అంటే ఏంటంటే ఏ డిజిటల్ సర్క్యూట్ అయినా, లేకపోతే యూనివర్సల్ గేట్ అయినా, లేకపోతే అర్థమెటిక్ గేట్ అయినా, సో ఈ 3 ఉంటే చాలన్నమాట. ఆ ఒక లాజిక్ని మనం బూలియన్ ఒక ఆల్జిబ్రా లేదా లాజిక్ కానీ ఈజీగా మనం రియలైజేషన్ చేయొచ్చు అనమాట. ఈ 3 గేట్స్ ఉంటే, ఈ 3 ఐసీస్ ఉంటే చాలు. ఏఐసీస్ అండ్ ఆర్ నాట్, ఈ 3 ఐసీస్ ఉంటాయి. నాట్ అంటే ఇన్వర్టర్. ఈ 3 ఉంటే మనం ఆ లాజిక్ని ఈజీగా రియలైజేషన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ యూనివర్సల్ గేట్స్ అని ఎందుకన్నామంటే బై యూజింగ్ దీస్ గేట్స్, ఈ నాండ్ అండ్ నార్ గేట్స్ యూస్ చేసుకొని వీ కెన్ బిల్డ్ ఎనీ సర్క్యూట్, వీ కెన్ రియలైజ్ ఎనీ సర్క్యూట్ ఇన్ డిజిటల్ లాజిక్. ఏ సర్క్యూట్ అయినా మనం ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. వెదర్ ఇట్ వాజ్ ఎ కాంబినేషనల్ ఆర్ సీక్వెన్షియల్, వీ కెన్ బిల్డ్ ఈజీలీ బై యూజింగ్ నాండ్ అండ్ నార్. సో నాండ్ యూస్ చేసుకొని అండ్ బిల్డ్ చేయొచ్చు, నాండ్ యూస్ చేసుకొని ఆర్ బిల్డ్ చేయొచ్చు, నాండ్ యూస్ చేసుకొని నాట్ని కూడా బిల్డ్ చేయొచ్చు. సేమ్ లైక్ నాండ్ యూస్ చేసుకొని ఎక్స్ఆర్ బిల్డ్ చేయొచ్చు, ఎక్స్నార్ బిల్డ్ చేయొచ్చు. అలాగే నాండ్ యూస్ చేసుకొని కాంబినేషనల్ సర్క్యూట్స్, యాడర్, సబ్ట్రాక్టర్, మల్టిప్లయర్ కూడా మనం బిల్డ్ చేసుకోవచ్చు. సేమ్ ఫర్ నార్ని కూడా యూనివర్సల్ గేట్ అంటాం. సేమ్ నార్ని కూడా యూస్ చేసుకొని మనం నాండ్ని బిల్డ్ చేయొచ్చు, అలాగే బేసిక్ గేట్స్ని బిల్డ్ చేయొచ్చు, అలాగే అర్థమెటిక్ గేట్స్ని, అలాగే యాడర్, సబ్ట్రాక్టర్, మల్టిప్లయర్, కౌంటర్స్, ఫ్లిప్ ఫ్లాప్స్, వీ కెన్ బిల్డ్ ఇట్
ఈజీలీ. సో, నాండ్ అండ్ నార్ అన్న కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దగ్గర దగ్గర మీకు అన్ని ఇంటర్వ్యూస్‌లో కూడా నాండ్ అండ్ నార్ మీద డెఫినిట్‌గా 1 క్వెషన్ అయితే ఉంటుందనమాట. సో, నాండ్ అండ్ నార్ గురించి క్లియర్‌గా ట్రూత్ టేబుల్స్ చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి అర్థమాటిక్ గేట్స్. సో, ఈ అర్థమాటిక్ గేట్స్ వచ్చేసి వీటిని స్పెషల్ గేట్స్ అని కూడా అంటాం. వీటి వల్ల మనం ఒక స్పెషల్ ఆపరేషన్స్‌ని కూడా బిల్డ్ చేసుకోవచ్చనమాట. బై యూజింగ్ హెచ్ఆర్ అండ్ హెచ్‌నార్ వి కెన్ బిల్డ్ ఓన్లీ ఫర్ నాట్ అండ్ బఫర్ సర్క్యూట్స్. నాట్ ఎనీమోర్. బై యూజింగ్ హెచ్ఆర్ వి కెన్ బిల్డ్ హెచ్‌నార్. సో, వాటి గురించి బ్రీఫ్‌గా నెక్స్ట్ స్లైడ్స్‌లో తెలుసుకుందాం. ఈ ఒక వీడియోలో మనం జస్ట్ గేట్స్, లాజిక్ గేట్స్, వాటి యొక్క ట్రూత్ టేబుల్, వాటి యొక్క డెఫినిషన్, కేటగిరీస్ మాత్రమే చూస్తామనమాట. సో, నెక్స్ట్ స్లైడ్‌లోకి వెళ్ళిపోదాం. సో, ముందుగా బేసిక్ గేట్స్ గురించి చేస్తాం. బేసిక్ గేట్స్‌లో మొత్తంగా 3 ఉన్నాయని చెప్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి అండ్, ఆర్, నాట్. నాట్ అనేది ఇంకో విధంగా కూడా పిలుస్తారు. నాట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్వర్టర్. వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్వర్టర్? ఇది ఎందుకు ఇన్వర్టర్ అని అంటారు? నేను చెప్పాను కదా! నాట్ గేట్ కెన్ టేక్ 1 ఇన్పుట్ అండ్ గివ్స్ 1 అవుట్‌పుట్. ఒక ఇన్పుట్‌ని తీసుకుంటుంది. ఒక అవుట్‌పుట్‌ని ఇస్తుంది. సో, దీన్ని ఆ అవుట్‌పుట్ అనేది కూడా ఇన్వర్టర్ ఇన్వర్షన్ ఆఫ్ ఇట్స్ ఇన్పుట్. ఇఫ్ సపోజ్ ఏ ఇన్పుట్ ఇస్తే ఏ దాని యొక్క అవుట్‌పుట్ ఏమవుతదంటే ఏ బార్. ఇన్వర్షన్ ఆఫ్ హిస్ ఇన్పుట్. మనం 0 ఇస్తే 1 ఇస్తది. 1 ఇస్తే 0 ఇస్తది. సో, హెన్స్ వి కెన్ కాల్ ఇట్ యాస్ అన్ ఇన్వర్టర్. అందుకని దీన్ని మనం ఇన్వర్టర్ అని చెప్పుకున్నాం అనమాట. సో, నాట్ గేట్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇన్వర్టర్. It will take one input and it will give that output as inversion of input only. So, this is about NAT gate. Nothing much more. నెక్స్ట్ ఒక బేసిక్ గేట్ గురించి డిస్కషన్ చేయాలంటే అండ్. అండ్ గేట్‌ని రిప్రజెంట్ ఫార్మ్‌లో చేయాలంటే ఇట్ విల్ ఈ ఈ ఒక పిక్చర్‌లో 2 ఇన్పుట్స్ తీసుకుంటుందని రిప్రజెంట్ చేసాం. మినిమమ్ ఇట్ విల్ టేక్ 1 ఇన్పుట్ ఆర్ మాక్సిమం ఇట్ విల్ టేక్ n నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్. బట్ ఇట్ విల్ గివ్ ఓన్లీ 1 అవుట్‌పుట్. యాస్ షో ఇన్ ఫిగర్. మీరు ఫిగర్‌లో చూస్తున్నట్టయితే 2 ఇన్పుట్స్‌ని తీసుకొని 1 అవుట్‌పుట్‌ని ఇస్తుంది. అండ్ దీని ఒక బూలియన్ ఆల్జీబ్రా వచ్చేసి రిప్రజెంట్ చేస్తాము. ప్రోడక్ట్ ఆఫ్ ద ఇన్పుట్స్. ఇన్పుట్స్‌ని ప్రోడక్ట్ చేస్తే దీని ఒక బూలియన్ ఆల్జీబ్రా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. సో, ఇది ఒక అండ్ గేట్ ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ అనమాట. బేసిక్‌గా అండ్ గేట్. వాట్ ఈస్ అండ్ గేట్? అంటే ఏం చేస్తామంటే if any one of the input has low was nothing but 0. If any one of the input is 0, then the output is always 0. If the both inputs are high, then only it will give output. దట్ ఈస్ ద బ్రీఫ్ డెఫినేషన్ ఆఫ్ అండ్ గేట్. మీరు చూస్తున్నట్టయితే పక్కన ఉన్న ట్రూత్ టేబుల్లో ఇన్పుట్స్ ఏ అండ్ బి తీసుకున్నాం. అవుట్పుట్ వచ్చేసి ఏ డాట్ బి ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఇన్పుట్స్. 4 కేసెస్‌లో 4 కాంబినేషనల్ కేసెస్‌లో వస్తాయన్నమాట. ఇప్పుడు మీరు 2 ఇన్పుట్స్ తీసుకుంటే 4 కాంబినేషన్, అలాగే 3 ఇన్పుట్స్ వస్తే టోటల్ 8 కాంబినేషన్స్. 2 పవర్ n ఇన్పుట్స్ టు వేర్ n ఈక్వల్ టు యువర్ ఇన్పుట్స్. 2 పవర్ n పాసిబుల్ కాంబినేషన్స్‌లో మీకు ఫార్మ్ అవుతదన్నమాట. సో, కేస్ 1 తీసుకుంటే 1 ఆఫ్ ద ఇన్పుట్ ఏ కన్సిడర్ 0 తీసుకున్నప్పుడు మనకు అవుట్పుట్ ఏ డాట్ బి అనేది అన్నిట్లోనూ 0 వచ్చిందనమాట. ఏ అండ్ బి. అదే వేర్ యాజ్ బోత్ ఆఫ్ బి అనేది 0 తీసుకున్నప్పుడు అంతా కూడా మన అవుట్పుట్ అనేది 0 వచ్చిందనమాట. వెన్ అవర్ అవుట్పుట్ విల్ బి 1. మనకు ఎప్పుడు అవుట్పుట్ వస్తుందంటే వెన్ బోత్ ఆఫ్ ద ఇన్పుట్స్ వాజ్ హై, then only we will get an output from the AND gate. మనకు అప్పుడే అవుట్పుట్ వస్తుందన్నమాట. దిస్ వాజ్ ద బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ AND గేట్. అండ్ నెక్స్ట్ ఒక
వీడియోస్‌లో కానీ నెక్స్ట్ ఒక స్పెషల్ దానికోసం ఒక వీడియో కానీ ఇంటర్వ్యూస్ క్వెషన్ కోసం నేను కొన్ని వీడియోస్ అనమాట చేస్తాననమాట. సో, బేసిక్‌గా ఎలా అడగొచ్చంటే హౌ మెనీ AND గేట్స్ వి కెన్ యూజ్ టు బిల్డ్ 2 ఇన్పుట్ AND గేట్స్ వి కెన్ యూజ్ టు బిల్డ్ 3 ఇన్పుట్ AND గేట్స్. దానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని నేను నెక్స్ట్ వచ్చే వీడియో చేసి పెడతాననమాట. సో, అలాంటి వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ వచ్చే స్లైడ్‌కెళ్తే OR gate. OR is also a basic gate. It was represented by a symbol plus the addition of their inputs and it will give output. So it same, it will take minimum number of inputs it will take was 1 and a maximum n number. Same inputs 2 తీసుకుందంటే output only 1 ఇస్తుంది. So output was represented by Boolean algebra a plus b plus c plus n number of your inputs. సో మీరు చూస్తున్నట్టయితే ట్రూత్ టేబుల్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ వేర్ వీ కెన్ టేకెన్ యాజ్ 2 ఇన్పుట్స్. మనం ఇవి స్లైడ్‌లో అయితే 2 ఇన్పుట్స్ తీసుకున్నాం. ఏ అండ్ బి. దాంట్లో ఫస్ట్ కేస్‌కొచ్చేసరికి 0, 0 తీసుకున్నాం. మన అవుట్‌పుట్ వచ్చేసరికి 0. సెకండ్ కేస్ వచ్చేసరికి 1 ఇన్పుట్ 0 తీసుకున్నాం. అనదర్ 1 ఇన్పుట్ వచ్చేసి 1 తీసుకున్నాం. ఈ కేస్‌లో వచ్చేసరికి అవుట్‌పుట్ 1 అయిందనమాట. బికాస్ హియర్ వి ఆర్ డూయింగ్ అన్ అడిషన్. ఇక్కడ అడిషన్ చేస్తున్నాం కాబట్టి మనకు అవుట్‌పుట్ అనేది 1 అనేది రిప్రజెంట్ అనమాట. ఆర్ గేట్ ఒక డెఫినేషన్ అడిగితే ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ హై దెన్ వి విల్ గెట్ అవర్ అవుట్పుట్. ఏ ఒక్క ఇన్పుట్ హైగా ఉన్నా చాలు వి విల్ గెట్ another output as soon as possible. So this was a brief discussion about OR gate. Next we will go and see that universal gates NAND and NOR. So NAND is considered as universal gate. Why? Because by using NAND we can build any type of digital circuits in digital logic design, whether it was combinational circuit or it was sequential circuits. సో మీరు ముందు ఇది ఎలా బిల్డ్ అయిందంటే బేసిక్గా ఫస్ట్ నాండ్ అండ్ సర్క్యూట్ తీసుకొని దాన్ని ఫాలోడ్ బై నాట్ పెడితే మనం నాండ్ అనే సర్క్యూట్ ఫామ్ అయిందనమాట. అది ఒక బేసిక్ ఫార్మేషన్ థియరీ. సో దీని ఒక బూలియన్ ఆల్జీబ్రా అయితే ప్రోడక్ట్ ద ఇన్వర్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఇన్పుట్స్. సో ఆపోజిట్ దీని ఒక అవుట్పుట్ వచ్చి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అవుట్పుట్ ఆఫ్ అండ్ గేట్ అనమాట. అండ్ గేట్కి అయితే అవుట్పుట్ వచ్చిందో దాన్ని ఇన్వర్షన్ చేస్తే దీని ఒక అవుట్పుట్ మనం వస్తుంది. సేమ్ డెఫినేషన్ కూడా అంతే నాండ్ గేట్. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈస్ 0 దెన్ ద అవుట్పుట్ వాస్ 1. ఇఫ్ ద బోత్ ద ఇన్పుట్స్ వాస్ హై దెన్ ఇట్ వోంట్ గివ్ అవుట్పుట్. ఓకే. సో దిస్ వాజ్ అ కంప్లీట్ డెఫినేషన్ అబౌట్ నాండ్ గేట్. పక్కన చూస్తే మనం 4 కేసెస్ ఆఫ్ మాట్లాడుకున్నాం. బోత్ ద ఇన్పుట్స్ ఆర్ 0 దెన్ ఇట్ విల్ గివ్ output. If the any one of the input is 0 it will give output as 1. నెక్స్ట్ సినారియోలో తీసుకుంటే ఒక బి అనేది 0 తీసుకుంటే మన అవుట్పుట్ అనేది 1గా వచ్చింది. సో నెక్స్ట్ నార్ గురించి తెలుసుకుందాం. నార్ ఈజ్ ఆల్సో అన్ ఏ యూనివర్సల్ గేట్. నార్ ఈజ్ ఫార్మ్డ్ బై ఆర్ ఫాలోడ్ బై అన్ ఏ నాట్ గేట్. సో దీని ఒక డెఫినేషన్ కూడా సేమ్ అలాగే అనమాట. ఇఫ్ ద ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ వాస్ 1 then the output is 0. If the both the inputs are 0 then only it will give out. That is a NOR gate. A NOR gate. The అవుట్పుట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే ద ఇన్వర్షన్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఇన్పుట్స్ ఆఫ్ అన్ ఆర్ గేట్. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ డిస్క్రిప్షన్ ఆఫ్ అన్ నార్ గేట్. నార్ గేట్ ఒక డిస్క్రిప్షన్ అనమాట. నెక్స్ట్ అర్థమెటిక్ గేట్స్ ఆర్ స్పెషల్ గేట్స్, ఎక్స్క్లూసివ్లీ ఆర్ గేట్ అండ్ ఎక్స్క్లూసివ్లీ నార్ గేట్. ఎక్స్క్లూసివ్లీ ఆర్ గేట్లో మనం వచ్చేసేసి సింబల్ వచ్చేసి ఈ
పై చూపించిన విధంగా ఉంటుంది. ఏ ఎక్స్ఆర్ పి బూలియన్ ఆల్జీబ్రా ఫామ్ అవుతుంది. ఇది ఎలా ఫామ్ అయింది అనేది కింద చూస్తాం అన్నట్టు. దీని ఒక రియలైజేషన్ ఫామ్ తీస్తే ఏ డాట్ బి ప్లస్ ఏ బార్ డాట్ బి, a dot b bar plus a bar dot b, or we can call it as a plus b dot a bar plus b bar. We can finally it as a XOR b. సో ఏ బి అనేది 4 కాంబినేషన్స్ తీసుకుంటే ఇఫ్ ఏ ఈక్వల్ టు 0 బి ఈక్వల్ టు 0 దెన్ అవర్ అవుట్పుట్ వాస్ 0. ఇఫ్ ఏ ఈక్వల్ టు 0 బి ఈక్వల్ టు 1 దెన్ అవర్ అవుట్పుట్ ఈస్ 1. ఇఫ్ ఏ ఈక్వల్ టు 0, if b equal to 1 then output was 1. If a b equal to 1 then output is 0. సో ఎక్స్క్లూసివ్లీ ఆర్ గేట్కి ఫార్ములా డెఫినేషన్ ఏంటంటే ఇఫ్ ద వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 1 then the output was followed by that remaining input. So that is that completely description about that exclusively ఆర్ గేట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఎక్స్క్లూసివ్లీ నార్ గేట్. దీని యొక్క ఎక్స్నార్ గేట్ ఒక సింబల్ చూసుకుంటే ఏ 2 ఇన్పుట్స్ ఏ అండ్ బి తీసుకున్నాడు, అవుట్పుట్ ఓయూటీ అవుట్గా ఫామ్ తీసుకున్నాడు. సో సిమిలర్లీ ఏ నాట్ ఫాలోడ్ బై ఎక్స్ఆర్ గేట్ విల్ గివ్ యాజ్ ఎ ఎక్స్నార్ గేట్ అనమాట. సో దీని ఒక బూలియన్ ఆల్జీబ్రా వచ్చేసరికి ఏ ప్లస్ బి డాట్ ఏ బార్ plus b bar is equal to a XOR b. Here a and b are inputs. 4 cases తీసుకున్నాం. If a equal to 0, b equal to 0, then a XOR b equal to 1. If both inputs are 0, then our output is 1. If any one of the input is 0 or 1, then our output is 0. If both the inputs are 1, then only the output is 1. దట్ ఈజ్ అబౌట్ దట్ ఎక్స్నార్ గేట్. ఎక్స్నార్ గేట్ గురించి కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో స్పెషల్ వీడియో చేసి దీని గురించి చెప్తానమాట. సో దట్స్ అబౌట్ ఇట్. ఈ వీడియోలో మనం వచ్చేసేసి బేసిక్ గేట్స్, వాటి యొక్క ట్రూత్ టేబుల్స్, వాటి యొక్క బూలియన్ ఆల్జీబ్రా అనేది తెలుసుకుంటే చాలన్నమాట. రిమైనింగ్ ఎక్స్ప్లెనేషన్స్ మీ ఇష్టం, ఇక అండర్స్టాండ్ కోసం తెలుసుకోవాలి అంతే. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే ఇది తెలుసుకుందాం లాజిక్ గేట్స్, వాటి యొక్క ట్రూత్ టేబుల్, వాటి యొక్క సింబల్స్ అండ్ వాటి యొక్క బూలియన్ ఆల్జీబ్రా. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.